హాయ్ అండి. రాగి సంగటి చూసేద్దాం. మా సైడ్ తోప కూడా అంటారు. ఇది చాలా చాలా హెల్తీకి మంచిదండి. నేను ఒక్క రాగులు కాకుండా మల్టీ గ్రేన్ పిండితో కూడా ఇలా చేశాను. ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు మనం వాటర్ని 6 కప్పులు తీసుకోవాలి. ఒక కప్పు పిండికి 6 కప్పులు తీసుకోవాలి. ఇలా తీసేసుకున్నాము. నేను వరి నూక తీసుకున్నానండి. అంటే బియ్యం నూకతో ఇలాగ నేను తీసుకున్నాను. బియ్యం నూక అయితే ఎర్లీగా అయిపోతుంది, బేగా కూడా అయిపోతుంది అనేసి ఒక కప్పు రాగి పిండి అయితే 6 కప్పులు వాటర్ వేసుకోవాలండి. కరెక్ట్గా మీకు సరిపోతుంది. అలాగ మీరే చేసుకోండి. చూసారు, ఇప్పుడు ఉడికిపోయింది, వేరంగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ పిండి వేసేయాలి. మల్టీగ్రేన్ పిండి అండి ఇది, అన్ని రకాలు కలిపే పిండి. ఇది అలాగ ఒక సిమ్లో పెట్టి మనం మూత పెట్టేయాలి. ఇప్పుడు అదే అలాగ మగ్గుతుంటుంది. ఎందుకంటే మనం కొంచెం వాటర్ అంటున్నప్పుడే వేసుకోవాలి, ఎందుకంటే బాగా ఉడుకుతుంది. మీకు ఈ పిండితోటి ఇలా మళ్ళీ సిమ్లో పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేయండి. చూసారు, ఇప్పుడు పర్ఫెక్ట్గా బాగా ఉడికిపోయింది. మనము ఎంత మెత్తగా బాగా ఉడకపెట్టుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని మనం దించేసుకోవాలి. ఒక పక్కన చల్లగా అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు చల్లగా ఉంచాలి. ఇప్పుడు చూసారా, కొంచెం చేతికి నెయ్యి వేసుకొని మనం తీసుకోవాలి. ఇప్పుడు నేను 3 రకాలు తినొచ్చు, నేను ఇలా చూపిస్తాను. ఇప్పుడు చికెన్ జ్యూస్తో కానీ ఇలా చేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం చికెన్ ముక్కలు వేసుకొని చికెన్ జ్యూస్తో కూడా ఇలా తినవచ్చు. ఇప్పుడు చికెన్ తిన్న వాళ్ళకి పంచదార వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ముంచుకొని తినాలి. ఇలా వేసుకోవాలి పంచదారతో, ఇది ఒక రకం. మూడవది బెల్లం, కొంచెం నెయ్యి వేసుకొని బెల్లం కొంచెం లైట్గా పాకం పట్టాలండి. ఇదిగో చూసారు, ఇలా పాకం పెట్టాను. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది బెల్లంతో కూడాను. మీరు కూడా చూసి ట్రై చేయండి. వీక్లీకి 1 డే కూడా తినాలి. నేను ఇలాగే తింటాను, చాలా చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి.